విశాఖలో వైఎస్ఆర్సీపీ కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం. విశాఖపట్నంలో నేటి ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన భార్య ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలోనే విశాఖ అభివృద్ది వెనకబడిందన్నారు. అందువలన రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్నే గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో 2వ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కోనార్క్ శ్రీను తదితరులు హాజరయ్యారు. కళింగ వైశ్య ప్రముఖులు తంగుడు నాగేశ్వరరావు, విశాఖపట్నం నుండి పెంటా చంద్రభూషణ్ రావు, ఊనా మోహన్ రావు, బోయన ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ మాధవి, ఆమె భర్త మధుసూదన్ రావు తదితర స్థానిక ప్రముఖులు, వందలాదిగా స్థానిక కళింగ వైశ్యులు హాజరయ్యారు. మా సోదరు శివబాబు, మన కార్పొరేషన్ అధ్యక్షుడు, అలాగే మీ అధ్యక్షుడు, మా డైరెక్టర్ సభ్యులు, ఇంకా మా వేదిక మీద ఉన్న మా పార్టీ ఈ ప్రాంత అభ్యర్థి డాక్టర్ మా కేకే రాజు గారు, కళింగ వైశ్య సోదరి సోదరిమణులు, పెద్దలు అందరికీ నా ఉదయం నమస్కారం. ముందు మన అమ్మవారిని భరించుకొని ఆవిడకి మనం ప్రారంభించాం. అమ్మవారి ఆశీస్సులు మీతో పాటు మాకు అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, నాకు కళింగ వైశ్యకి సంబంధించిన సంవత్సరం నాకు వచ్చిన స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే ఆ నియోజకవర్గంలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా 90% మంది కళింగ వైశ్య నా చేతుల్లో కానీ నా ప్రాంతాల్లో కానీ వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్గా జిల్లాలో కాదు కాన్ఫిడెన్స్. అందుకే ఇందా శుభం చెప్పాడు గోల్డ్ విషయాలు, ఏది ఈసీలో చేయడమని లేదు కార్యక్రమాన్ని. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సోదరులందరితో పాటు నా స్వార్థం కూడా అవుతుంది. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ నేను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా 195% మంది కళింగ వయసుకు సంబంధించిన సోదరులు అందరూ నన్ను ఎప్పుడు ఆదరిస్తున్నారని గౌరవిస్తున్నారు. అది స్వార్థం. అందుకు ముందుగా దానికి ముందుగా మీకు చెప్తే వాళ్ళు గౌరవించిన ఉద్దేశంతో ఆ విషయం మీకు చెప్పాను. ఈ రెండో విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ ఇందాక చెప్పినట్టు అది వ్యాపారాలు చేసుకుంటూ మనం అందరం కూడా గౌరవప్రదంగా ఉంటున్న కుటుంబాలు ఇక్కడ ఉంటుంది. మీరు ఒక్కరు మాట్లాడితే 100 మందికి సమానం, ఒకరు మాట్లాడితే 100 మంది సమానం. ఇక్కడ 1000 మంది ఉంటే 1000 మంది ఇంటి 100 లక్ష మందితో సమానంగా ఇక్కడ ఉన్న మీ తాలూకా ఎందుకంటే అంత గౌరవంగా మీరు ఎంటర్ప్రీనియర్స్లో కానీ లేదు మీ జీవితాల్లో కానీ సక్సెస్ఫుల్గా మీ అందరూ కూడా మీ కుటుంబాన్ని సాగుతూ అలాగే ఉన్న సొసైటీతో మీ సంబంధాలు పెంచుకుంటూ మీరు ముందుకెళ్తున్న సంప్రదాయమైన కుటుంబాలతో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి ఉండుకోలేదు. మీలాంటి వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఝాన్సీ వచ్చి ఎంపీకి, ఈ నార్త్ వచ్చి మన కేకే రాజు గారు, అలాగే ఇంక మిగతా 6 సొసైటీలో 6 కాన్ఫరెన్స్లో 6 సభ్యులు అందరూ నిలబడతారు. అందరికీ కూడా ఒకటే గుర్తు, ఫ్యాన్ గుర్తు. మీకు ఇచ్చే 2 ఓటుల్ని ముందు అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి ఇద్దరికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పేరుని ఇవ్వాలని ముందు మీ మైండ్లో రిజిస్టర్ అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిజిస్టర్ అయితే 1,00,000 మందికి రిజిస్టర్ అయింది లెక్క. మీ అందరికీ డెఫినెట్గా అమ్మవారి తాలూకా దయతో డెఫినెట్గా అది అచీవ్ అవుతుంది, మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది నేను నమ్మి మీతో మాట్లాడతాను. ఇదేదో అప్సెట్ కాదు, ఇదేదో మిమ్మల్ని ప్రే చేయాలని మిమ్మల్ని పొగడాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఎందుకంటే ఒక మంచి మనసుతో ఏదైనా మంచి కార్యం తలపెడితే తప్పకుండా శుభం జరుగుతుంది అని ఎట్టి పెట్టుకోకూడదు. ఇవాళ ఇక్కడ కూర్చోవాలి మీరు ఒక మంచి మనసుతో, లేకపోతే ఏం అవసరం ఉందని ఏదో మీటింగ్ అంటే 10 మంది వస్తారు, ఒక 20 మంది వస్తారు, ఏదో చెప్తాము, అదమ్మా ఇదమ్మా అంటాము, కూడతాం కదా. కానీ ఇంతమంది ప్రాణ మన పిల్లలు అందరూ వచ్చి ఇంత మమ్మల్ని గౌరవించి మా మాట ఎంతామని చెప్పి మీ అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా నేను
ఇంటి స్థలం మీ కమ్యూనిటీ కూడా కేటాయించడం జరిగింది. అది ఫైల్ సర్క్యులేట్ ఉంది. దాన్ని మీ పెద్దలు ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. జై హింద్. ఏకరాజు గారు నాకు చాలా నమ్మకం కుదిరింది. మన విశ్వాసాలని, మన హక్కుల్ని, మన మనోభావాల్ని చట్టసభల్లో మాట్లాడి కలిగిన వయసులకి ప్రతినిధిగా మనకు అండగా ఉంటాడని రాజుగారి మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. రాజుగారికి అందరూ దీవించాలి. కలిగిన వయసు కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదే రకంగా రాజుగారు చెప్పారు ఝాన్సీ మేడం కోసం మహాభక్తురాలు, మంచి కూడా పుట్టదు ఆవిడ పూర్తి కాకుండా. పెద్ద కోళ్ళగా ఇంటికి వచ్చి విశాఖపట్నం ఆడపడుచుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, వెస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా, వెస్ట్ పార్లమెంటేరియన్గా ఆవిడ అందరినీ కన్నబిడ్డల్లాగా సొంత కుటుంబంలాగా చూస్తారు. ఆవిడ ఈరోజు ఆవిడ టేస్ట్ అంటే వాళ్ళ పొలిటికల్ టేస్ట్, సత్యబాబు గారి తాలూకా ఫ్యామిలీ పొలిటికల్ టేస్ట్ మీకు తెలియదు. విజయనగరం జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. రాజుగారు చెప్పారు ఇప్పుడు అదే ఝాన్సీ గారు విజయనగరంలో పోటీ చేస్తే పోటీ లేదు, 2,00,000 విజయం వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో క్యాపిటల్ అవుతుంది. ఝాన్సీ అమ్మ ఆడపడుచుగా ఉండాలి. ఇక్కడ సత్యబాబు గారు దేవుళ్ళు ఉండాలి, వారు కోరుండాలని ఝాన్సీ గారు ఎంపిక పెట్టారు. కాబట్టి ఎవరు ఆలోచించండి. సత్యబాబు గారు ఈరోజు సెంట్రల్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షుడు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈరోజు ఉమ్మడి పీసీ ప్రెసిడెంట్గా ఈరోజు విద్యాశాఖ మంత్రి వచ్చారు. అనేక మంది ముఖ్యమంత్రులు కుటుంబంగా ఉన్నారు. అది ఆలోచించాడు. ఏ ముఖ్యమంత్రి గారు ఉంటే ఆయన పూర్తిగా సహకరిస్తారు. ఏ ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకుంటారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీద, బడ్జెట్ మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీస్ వస్తే వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర బడ్జెట్ ఆలోచించండి, ముఖ్యమంత్రి సహకరించమని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుత్వానికి సహకరించేసిన సత్యబాబు గారు వారి ఆశీర్వాదం మనకు ఉండాలి.